స్వేచ్ఛ మృతిపైన అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. అసలు స్వేచ్ఛ చనిపోయిందా లేదంటే చంపేశారా? అసలు బెడ్కి తగిలేలా కనిపిస్తున్నటువంటి ఆ స్వేచ్ఛ కాళ్ళు చూస్తూ ఉంటే బలవంతంగానే తను బలవన్మరణానికి పాల్పడిందా లేదంటే తనకి ఇంకెవరైనా సహకరించారా, ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకుందా? ఇలా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. ఒకసారి ఆ అనుమానాలకు సంబంధించి నివృత్తి చేసే ముందు డైరెక్ట్గానే మా ప్రతినిధి పెట్రిషియా అక్కడి నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా దగ్గరికి వెళ్తున్న తర్వాత మీకు మరిన్ని అనుమానాలు ఏంటి, ఎలా అనుమానాలు పోలీసులు ఏ కోణంలో విచారిస్తున్నారని చెప్పి ప్రయత్నం చేస్తా. పెట్రిషియా, సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? తన నివాసం దగ్గర ఎటువంటి సినారియో ఉంది? అక్కడికి వచ్చినటువంటి ఫ్రెండ్స్, బంధువులు ఏం చెప్తున్నారు? ఎస్, కుటుంబ కలహాలే తీవ్ర మనస్తాపంకి గురైన ఒక ఛానల్ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ప్రస్తుతం తన బాడీ కూడా ఉస్మానియా జనరల్ మెడికల్ హాస్పిటల్, గాంధీ మెడికల్ హాస్పిటల్ వద్ద అయితే ప్రస్తుతం ఉంది. ఒకవైపు చిక్కడపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు పెంట్ హౌస్లోనే తను బలవన్మరణానికి పాల్పడింది. కూతురు 9th క్లాస్ చదువుతుంది. అరణ్యతోని గత 4 ఏళ్ల నుంచి అక్కడనే నివసిస్తుంది. 2014లో కూడా భర్తతో విడాకులు జరిగింది. ఆ తర్వాత తను దూరం ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా తను ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనే క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం అయితే వస్తుంది. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా తను భర్తతో దూరం ఉండి శీలం రెసిడెన్సీ దగ్గర పెంట్ హౌస్లో కూతురుతో పాటు నివసిస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు తరచూ భర్తతో గొడవలు జరుగుతూ ఉండే. అందుకే తీవ్ర మనస్తాపంకి గురై చనిపోయి ఉంటుందంటూ కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా చందన్ అనే వ్యక్తితోని కూడా తను లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ ఉందా? నిజంగానే తను ఆ గొడవ కారణం వల్లనే చనిపోయి ఉంటుందా, లేకపోతే ఎవరైనా కావాలనే బలవన్మరణానికి పాల్పడేలాగా ఎవరైనా ప్రయత్నించారా? అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా? ఎందుకు స్వేచ్ఛ చనిపోవాల్సి వచ్చింది? అదే కాకుండా చాలా ధైర్యవంతురాలు స్వేచ్ఛ. తను చనిపోదు, లైఫ్ గురించి చాలా బాగా చెప్తూ ఉంటుంది. తను ఒక పోయట్రీ రైటర్ కూడా అంటూ కూడా జర్నలిజం ఫెడరేషన్ అందరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.